కూకట్పల్లి జేఎన్టీయూలోని వీసీ ఆఫీస్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. 2 రోజుల క్రితం జూనియర్ విద్యార్థిపై అకారణంగా దాడి చేసిన సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్యాంపస్లోకి మద్యం, మత్తు పదార్థాలను యథేచ్ఛగా తీసుకువస్తున్నా వర్సిటీ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీనియర్ల దాడిలో గాయపడిన విద్యార్థిని వర్సిటీలోని ఏ ఒక్క అధికారి కూడా పరామర్శించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రిజిస్ట్రార్ ఫోన్ చేసి స్టూడెంట్స్ వచ్చారు. శశాంక్ అనే విద్యార్థిపై అక్టోబర్ 2వ తేదీ నైట్ 12:30 నుంచి 4:30 వరకు సీనియర్ విద్యార్థులు విపరీతంగా దారుణంగా ఒక విచక్షణ కోల్పోయి దారుణం కొట్టడం జరిగింది. దీనికి మూల కారణం ఏ శత్రుత్వం కాదు, ఇంత ముందుకున్న పాత పగలు కూడా ఏమీ లేవు, కేవలం మద్యపానం. ఇవాళ బీటెక్ పిల్లలు కానీ యూనివర్సిటీలో వేరే పిల్లలు కానీ డ్రగ్స్కి మద్యానికి తీవ్రంగా బాధితులు అయిపోయారు. చాలా డ్రగ్స్ చలమని విపరీతంగా ఉంది యూనివర్సిటీలో. దీని కారణంగా వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక మద్యపానం అధికంగా సేవించి డ్రగ్స్ అధికంగా తీసుకొని ఏం చేస్తున్నారో అర్థం కాకుండా విచక్షణ కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘర్షణలు ఇవాళ కొత్త కాదు, ఈ శశాంక్ సంఘటన ఒక ఉదాహరణ కాదు. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినాయి. ఇంతకుముందుకు కూడా సెక్యూరిటీ వ్యవస్థ సరిగా లేదు, మద్యపానాన్ని నిర్మూలించలేకపోతారు. ఇవాళ పిల్లలు ఏంటంటే ఇష్టవ్యాప్తంగా అసలు డైరెక్ట్గా కవర్లలో బ్యాగులలో డైరెక్ట్ హాస్టల్ రూమ్లలోకి తీసుకుపోతారు మద్యాన్ని. దాన్ని ఎవరు నిర్మించలేకపోతారు అంటే అధికారుల పర్యవేక్షణ సరిగా